హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియా కుకింగ్ అండ్ క్రాఫ్ట్. ఇవాళ మన స్పెషల్ తెలంగాణ ఫేమస్ ఫుడ్ అమ్మమ్మల నానమ్మల కాలం నాటి సర్వపిండి. సర్వపిండిని టేస్టీగా ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఒక బౌల్లో 1/2 kg దాకా బియ్యం పిండిని తీసుకొని క్లీన్ చేసుకొని జల్లించుకొని ఒక బౌల్లో పిండిని కలుపుకుందాం. కొంచెం పసుపు వేసి కొంచెం కారం వేసి స్పైసీని బట్టి కారం ఎక్కువ వేసుకోండి. తగినంత ఉప్పును వేసి కొంచెం జీలకర్రను అల్లం వెల్లుల్లి పేస్ట్ను 1 స్పూన్ దాకా తీసుకోండి. సన్నగా తరిగిన పచ్చిమిర్చిని మిక్సీ పట్టు కూడా వేయించండి. కొంచెం కొత్తిమీరను కావాలంటే పుదీనా కూడా వేసుకోవచ్చు. సన్నగా తరిగిన ఆనియన్స్ ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోండి. నానబెట్టి పెట్టుకున్న పచ్చి శనగపప్పును వేసుకోండి. నువ్వులను కూడా 1/2 బౌల్ వేసుకోండి. వేరుశనగ గుళ్ళు మీరు ఎంత నచ్చితే అంత వేసుకోండి. కరివేపాకు రెమ్మలను కూడా కట్ చేసి వేసుకోండి. ఈ మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఉప్పు చూసుకొని ఉప్పు తగ్గితే కొంచెం ఉప్పు వేసుకోండి. కారం కావాలంటే కారం వేసుకోండి. మీ స్పైసీని బట్టి అన్నిటినీ కావలసిన విధంగా కలుపుకొని తగినంత వాటర్ పోసుకుంటూ వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం కొంచెంగా వాటర్ పోసుకొని కలుపుకోండి. ఒకేసారి కలుపుకుంటే పిండి జారుగా అయిపోతుంది. వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి. ఎంత వీలైతే అంత మెత్తగా కలుపుకుంటే చాలా బాగా వస్తాయండి. చివరగా వేరుశనగ నూనెను వేస్తున్నాను. వేరుశనగ నూనె వేస్తే చాలా క్రిస్పీగా వస్తాయండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఈ సర్వపిండి. మనకు ఎంత క్వాంటిటీలో కావాలో అంత తీసుకొని నేను చూపించే బౌల్లో వేసి సర్వపిండిని అప్లై చేయాలండి. మందపాటి గిన్నె అయితే చాలా మంచిగా వస్తుందండి. ఎక్కడ ఉడుదుడుకులు లేకుండా మంచిగా చూపిస్తున్న విధంగా హోల్స్ పెట్టుకొని స్టవ్ మీద పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆ గుంటల్లో నూనె పోసుకోవాలండి. నెయ్యి కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. నేను అదే టైంలో ఇంకొక బౌల్ని తీసుకుని మందపాటి గిన్నె అయితే బాగుంటుందండి. ఒకవేళ చేత్తో అలా చేయటం రాకపోతే బౌల్తో వీడియోలో చూపిస్తున్న విధంగా ట్రై చేయండి. ఈజీగా అయిపోతుంది. నేను ఇంకొక బౌల్లో ఇంకొక సర్వపిండిని కూడా రెడీ చేసుకున్నాను, టైం వేస్ట్ అవుతుందని. ఎంత వీలైతే అంత పలచగా చేసుకుంటే అంత క్రిస్పీగా వస్తాయండి. హోల్స్ పెట్టి ఇలా చేయటం వల్ల సర్వపిండి ఈవెన్గా ఉడుకుతుంది. నూనెని పోసుకోండి. నూనె ఎక్కువ కావాల్సిన వాళ్ళు ఎక్కువ కూడా పోసుకొని చేయొచ్చండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 15 minutes ఉడికించే సరిపోతుందండి. చాలా బాగుంటుందండి. ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా కూడా దీన్ని తీసుకోవచ్చు. బ్రేక్ఫాస్ట్గా కూడా తీసుకోవచ్చండి. అంతేనండి, సర్వపిండి ఈజీగా ఎంతో హెల్దీగా రెడీ అయిందండి. ఇది చాయ్లో నంచుకొని తింటే టేస్ట్ వేరే లెవెల్ అండి. అంతేనండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్రియా కుకింగ్ అండ్ క్రాఫ్ట్. పక్కనున్న బెల్ గంట కొట్టడం అస్సలు మర్చిపోకు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.